హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ జిందగీ. మనాలిలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ హిడింబాదేవి టెంపుల్ ఎలా ఉందో చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్. ఇక్కడ ఎంట్రన్స్లో మనకి పూజా సామాగ్రి అమ్ముతారు. మీకు కావాలంటే తీసుకొని వెళ్ళొచ్చు. మోస్ట్లీ ఇక్కడికి వచ్చే టూరిస్ట్ అందరూ కూడా ఈ హిమాచల్ ట్రెడిషనల్ గెటప్ని ట్రై చేస్తారు. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఎంట్రన్స్లోనే ఉన్నారు. మనకి కావాలంటే దర్శనం అయిపోయిన తర్వాత కూడా ట్రై చేయొచ్చు, లోపల కూడా ఉంటారు. సో మేమైతే ఫస్ట్ దర్శనానికి వెళ్తున్నాము. హిడింబాదేవి యొక్క స్టోరీని మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దుండిగల్ వన్ విహార్ అనే దేవదారు ఫారెస్ట్లో ఉన్న టెంపుల్ ఇది. ఇక్కడ మనకు కనిపించేవన్నీ దేవదారు చెట్లే. అయితే హిడింబాదేవి ఇంకా వాళ్ళ సోదరుడు హిడింతో పాటు ఇక్కడ ఉండేవాళ్ళు. వీళ్ళది రాక్షసుల కుటుంబం. అయితే వాళ్ళ బ్రదర్ని ఎవరైతే ఓడిస్తారో అతనిని వివాహం చేసుకుంటా అని ప్రతిజ్ఞ చేస్తుంది హిడింబాదేవి. అయితే పాండవుల బహిష్కరణ సమయంలో పాండవులు మనాలికి వచ్చారు. అయితే ఆ సమయంలో పాండవులలో ఒకడైన భీముడు హిడింబాదేవి యొక్క సోదరుడు హిడింని ఓడిస్తాడు. అప్పుడు హిడింబాదేవి భీముడిని వివాహం చేసుకుంటుంది. ఆ తరువాత వీళ్ళిద్దరికీ ఘటోత్కచుడు కొడుకుగా పుట్టాడు అని చరిత్రలాగా చెప్పుకుంటారు. స్టార్టింగ్లో హిడింబాదేవి రాక్షసి అని పిలువబడింది. కానీ ఘటోత్కచుడు పుట్టి పెద్దగా అయిన తర్వాత ఈ దేవి పీస్ని ఎంచుకుంది. సో ఇక్కడ మెడిటేషన్ చేసేదంట, అందుకే ఈ గుడిని కట్టించారు దేవికి. షూ ర్యాక్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మన షూస్ని అక్కడ లీవ్ చేసి దర్శనానికి వెళ్ళొచ్చు. మనకి ఇక్కడ వీడియోలో చూస్తుంటే ఎండగా కనిపిస్తుంది, కానీ కింద మాత్రం ఫ్లోర్ చాలా చల్లగా ఉంటుంది. సో బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఒక 3-4 పేర్ ఆఫ్ సాక్సెస్ వేసుకొని వెళ్తే మనకి సేఫ్గా ఉండొచ్చు కింద ఫ్లోర్ దగ్గర. ఎందుకంటే ఇక్కడ మనము హిందువులం కాబట్టి మనం ప్రతి దేవుళ్ళని గౌరవిస్తాం. సో ఇక్కడ షూస్ వేసుకొని లైన్లో నిలబడడం కరెక్ట్ కాదనిపించింది. సో అందుకే మీకు ఈ టిప్ చెప్తున్నాను. ఒక 2-3 సాక్స్ వేసుకుంటే మనకి నడిచినా కూడా కొంచెం ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఒక బెంచ్ ఉంది పిల్లలకు కూర్చోడానికి. సో అక్కడ కూర్చోబెట్టి మేమైతే లైన్లో నిల్చున్నాము. ఈ జంతువులన్నీ కూడా దేవికి బలి ఇచ్చినవంట. సో వాళ్ళ సాక్రిఫైస్కి చిహ్నంగా అలా పెట్టారు. అలా చేస్తే ఈ గ్రామ ప్రజలకి మంచి జరుగుతుందని వాళ్ళు భావిస్తారు. సో దేవికి అలా బలి ఇస్తారు. ఇక్కడ లోపల దేవి ఉంటుంది. లోపల మనకి ఫోటోగ్రఫీ అలో లేదు, సో నేను వీడియో తీయలేదు. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా దర్శనం అయిపోయిన తర్వాత కూర్చుంటాం కదా, సో అలా కూర్చున్నాము ఒక 10 మినిట్స్. సో దర్శనం అయిపోయిన తర్వాత మేము ఈ ట్రెడిషనల్ గెటప్ని ట్రై చేసాము. పర్ పర్సన్ 150 తీసుకున్నారు. ఇంకా ఎక్స్ట్రా మనకి ర్యాబిట్తో దిగాలంటే దానికి ఎక్స్ట్రా 50 ఛార్జ్ చేస్తారు. ఈ టెంపుల్ సైడ్కి దుంగ్రి వన్ విహార్ అని ఉంటుంది. సో ఈ కాస్ట్యూమ్ వేసుకుని అక్కడ ఫొటోస్ దిగొచ్చు. మన ఛానల్లో ఉంది ఆ వీడియో, తెలుసుకోవాలనుకున్న వాళ్ళు చూడండి. మామూలుగా సాఫ్రాన్ కాస్ట్ ఉంటుంది కదా, కానీ ఇక్కడ మనకి తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. సో మాకైతే 6 బాటిల్స్ 500 రూపీస్కి ఇచ్చారు. సో ఇక్కడ మనకి టెంపుల్ బయటికి వచ్చిన తర్వాత షాపింగ్ ఏరియా ఉంటుంది. అన్నీ కూడా హ్యాండ్మేడ్ ఐటమ్స్. సో మీకు కావాలంటే తీసుకోవచ్చు. పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి కలిపి సేల్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఘటోత్కచుని టెంపుల్ లాగా ఏం లేదు,
ఓన్లీ చెట్టు ఉంది. ఆ చెట్టుని దేవుడిలాగా భావిస్తున్నారు. సేమ్ హిడింబాదేవి దగ్గర ఉన్నట్టు చెట్టుకు అన్ని యానిమల్ హార్న్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఇక్కడితో మన వీడియో పూర్తయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.